హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన దగ్గరికి చాలా తక్కువ రేట్లో లెర్నర్స్ కానీ, లేదా కొంచెం చిన్న సైజ్ ఫ్యామిలీస్ కానీ, లేదా సింగిల్ పర్సన్ ఫ్యామిలీస్ పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి దాటానికి అలాంటివి కానీ వాడుకోవడానికి చాలా చిన్న బండి అండ్ ఆల్టో 800 అనేది తీసుకొచ్చాం. సారీ అండి, ఇది ఆల్టో. ఈ ఆల్టో వచ్చేసి 2011 మోడల్, 2011 మోడల్ అండి. ఆల్టో ఎల్ఎక్స్ఐ, నాన్ పవర్ స్టీరింగ్ కాదు, పవర్ స్టీరింగ్. అంటే దీనికి పవర్ స్టీరింగ్ బాక్స్ అనేది వస్తుంది. అండ్ ఈ వెహికల్ కండిషన్ చూద్దాం ఒకసారి. వెహికల్ ఎక్స్టీరియర్ వచ్చేసి పెయింట్ అయింది. ఇది ఆల్మోస్ట్ ఫుల్ పెయింట్ వేసేసారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం షాడో కూడా కనిపిస్తుంది లైట్గా. అండ్ వెహికల్ అయితే ఫుల్ పెయింట్ అయింది. ప్రెజెంట్ అయితే మాత్రం ఎటువంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ అయితే లేవండి. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉన్నాయో. ఓకే, ఫ్రంట్ రైట్ సైడ్ అయితే ఎటువంటి స్క్రాచెస్ డెంట్స్ లేవు. ఫ్రంట్ కొంచెం రైట్ సైడ్ చెంప మీద మాత్రం కొంచెం టచ్ అప్ అయినట్టు క్లియర్ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ పెయింట్ అయ్యాక మళ్ళీ అది కూడా కొంచెం షేడ్ అయ్యింది. వెనక డాక్టర్ సింబల్ అయితే వేస్తుంది, కానీ డాక్టర్ అయితే కాదు. ఈ వెహికల్ అయితే మనది కాదండి, మనకు తెలిసిన ఫ్రెండ్ ఇది. సో మనం కొనలేదు. నేను కూడా వెహికల్ కూడా ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ చేశాను. వెహికల్ అయితే సస్పెన్షన్ అది బాగానే ఉంది. బాడీ వచ్చేసి మీకు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, ఎటువంటి డ్యామేజ్ కానీ గీతలు కానీ అయితే లేవు. ఒకసారి చూసేయండి. అలాగే టైర్లు అయితే మాత్రం ఆల్మోస్ట్ 80% టైర్లు ఉన్నాయండి. టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి. టైర్లు అయితే రిక్వైర్మెంట్ అయితే ఏమీ లేదు కూడా. అండ్ ఫ్రంట్ షేప్ వచ్చేసి ఫ్రంట్ కానీ బ్యాక్ టాప్ బాటమ్ అంతా కూడా బట్ అయితే బాగుంది. సస్పెన్షన్ కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు. ఇది కూడా ఏపీ కిందే ఉందండి. ప్రజెంట్ ఏపీ 23 AC 5808 వెహికల్ నెంబర్ కూడా 5808 బాగుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ కూడా కొత్తవి వేశారు రీసెంట్గానే. ల్యాంప్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఎక్స్టీరియర్ అయితే బాగుంది. ఆ ఒక్క రైట్ సైడ్ కొంచెం చెమ్మ మీద ఒక టచ్అప్ తప్ప ఆల్మోస్ట్ 80% వెహికల్ అయితే ఎక్స్టీరియర్ బాగుంది. అండ్ ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇదిగో చూసేయండి, ఇంటీరియర్ వచ్చేసి ఫుల్ మ్యాట్ అయితే వేసింది. అండ్ సీట్ కవర్స్ వచ్చేసి నార్మల్ అండి. నార్మల్ సీట్ కవర్స్, అంత లెదర్ సీట్ కవర్స్ అంత కాస్ట్లీ అయితే కాదు. నార్మల్ సీట్ కవర్స్ ఉన్నాయి, బట్ బాగానే ఉన్నాయి. కొంచెం ఇగో ఈ సీట్ చూసారా, ఇక్కడ మాత్రం కొంచెం చినుకుంది అంతే. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టాప్ చూద్దాం. టాప్ అయితే కొంచెం బ్లాక్ షేడ్లో ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఇంకా 11 బండి కదండి ఆల్టోలు, కొంచెం ఒకసారి క్లీన్ చేయించుకోవచ్చు. అండ్ ఇంకా ఆప్షన్స్కి వచ్చేసరికి ఇది 4 కూడా మాన్యువల్ విండోసే వస్తాయి, పవర్ విండోస్ అయితే రావు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి క్రాక్ అయితే ఏమీ లేదు. అండ్ ఏసీ వచ్చేసి చిల్డ్ ఉందండి. ఏసీ కంప్లైంట్ ఏం లేదు. దీనికి బేసిక్కే కాబట్టి ఎటువంటి స్పెషల్ ఆప్షన్స్ అనేవి ఏమి ఉండవు. 4 కూడా పవర్ విండోస్ వస్తాయి. అలాగే డోర్లు కానీ డాష్ బోర్డు కానీ ఎక్కడ ఏమీ పగలటం కానీ స్క్రాచెస్ కానీ అయితే లేవండి. ఇక మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి ఇది కంపెనీ ఫిట్టెడ్ కాదండి, వీళ్ళు బయట నుంచి వేయించుకున్నారు. ఇది కూడా చాలా నార్మల్ది, ఒక 1000 రూపీస్ ఉంటుంది అది అంతే. చాలా నార్మల్ది అయితే వేయించారు. సో మ్యూజిక్ ప్రెజెంట్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఎటువంటి రస్ట్ అయితే మాత్రం ఎక్కడ లేదు. అండ్ వెహికల్ కూడా యాక్సిడెంట్లు అయితే కాదండి, వెహికల్ యాక్సిడెంట్లు అయితే ఏమీ కాదు. అలాగే ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి చూసేయండి ఇంజిన్ ఎలా ఉందో. ఇంజిన్ కూడా స్మూత్ రన్నింగే ఉంది. ఇంజిన్ అయితే ప్రజెంట్ కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. అయితే ఇక్కడ చూడండి, కొంచెం లైట్ ఆయిల్ లీక్ అనేది అయ్యింది. కస్టమర్ ఆల్రెడీ చెప్పారు, ఆల్రెడీ లీక్ అయితే చేయించాను, బట్ అయినా కానీ ఇంకా లీక్ అవుతుందని చెప్పారు. సో అదొక్కటి మనం వాల్డోర్ ప్యాకింగ్ ఏమైనా పోయి ఉండొచ్చు, అదొక్కసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకపోతే ఎటువంటి ఇంజిన్ ఆయిల్ గేజ్లో నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే ఏమీ రావట్లేదు. ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్స్ 99% అసలు రావండి, చాలా రేర్గా ఉంటాయి. వెహికల్ అయితే ఇంజిన్ అయితే బాగుంది. బాడీ అయితే ఫుల్ రీపెయింట్ అయింది. రస్ట్ అయితే ఏమీ ఎక్కడ లేదు. అండ్ సస్పెన్షన్ బాగుంది, టైర్స్ బాగున్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఇంకా 3 months ఉందని చెప్పారు కస్టమరు. ఏ పార్ట్ అయితే రీప్లేస్ అయితే అవ్వలేదు. అండ్ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఓడోమీటర్ వచ్చేసి 73,000 ఉందండి. బట్ అది ఎందుకంటే ఈ వెహికల్ నేను కొనలేదు కాబట్టి నాకు కూడా అది ఒరిజినలా కాదో తెలియదు. కస్టమర్ని అడిగాను, అతనైతే ఒరిజినల్ అని చెప్తున్నారు, బట్ అది ఎంతవరకు అనేది నేను గ్యారెంటీ ఇవ్వట్లేదు. అండ్ వెహికల్ అయితే మాత్రం ఓవరాల్గా బాగానే ఉంది. అంటే సూపర్ కొత్త బండి, 2011 నుంచి చాలా నీట్గా వాడారు అనే మాటలైతే నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే వెహికల్ ఓకే బాగుంది. దేనికయ్యా అంటే జస్ట్ లెర్నర్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వెహికల్ కింద ఎవరన్నా లోకల్లో వాడతారు కదా, ఇందా చెప్పినట్టుగా స్కూల్స్కి కానీ వాటికి, అలాంటి వాటికి అయితే బాగా ఉపయోగపడుద్ది. అండ్ ఈ వెహికల్కి నేను అబ్జర్వ్ చేసిన కంప్లైంట్ వచ్చేసి స్టీరింగ్ అయితే బాగా టైట్ ఉందండి. మేబీ వీటికి ఏంటంటే స్టీరింగ్ కింద ఒక ఎలక్ట్రిక్ బాక్సులు వస్తాయి, స్టీరింగ్ బాక్సులని.
అవి వచ్చేసి మీకు సెకండ్స్లో చూసుకున్న సెకండ్స్లోనే 4 నుంచి 5,000 ఉంటుంది. అది పోయి ఉండొచ్చు, అందువల్లే అంత టైట్ ఉంది, లేకపోతే అంత టైట్ రాదు. దానికి సంబంధించిన చెక్ లైట్ కూడా ఓడోమీటర్లో చూపిస్తుంది. సో మీరైతే ఆ స్టీరింగ్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే వెహికల్ అయితే మాత్రం ఫుల్ పెయింట్ అండి, అది గీతలు పెట్టి చేయించారు కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్ అని అయి ఉండొచ్చు. యాక్సిడెంట్ అంటే మేజర్ యాక్సిడెంట్ అంటే మనం ఏం చూస్తాము, పోస్టులు కానీ పిల్లర్స్ కానీ చూస్తాము మేజర్ యాక్సిడెంట్ అయితే. సో ఆ మేజర్ యాక్సిడెంట్ అయితే మాత్రం ఏమీ లేదు. మైనర్గా ఏదైనా ఆటోలు బైక్లు హిట్ అయినప్పుడు డెంట్స్ ఎక్కువ పడి ఉంటాయి కదా, లేదా స్క్రాచ్ ఎక్కువ పడి ఉంటాయి. అలాంటప్పుడు చిన్న బండే కదా, ఒక 20,000 చేస్తే ఫుల్ పెయింట్ కొట్టేస్తారు. సో అలా వాళ్ళు ఏమన్నా ఫుల్ పెయింట్ చేయించుండొచ్చు. ఎందుకంటే వెహికల్ అయితే మాత్రం ఆల్మోస్ట్ టాప్ నుంచి మొత్తం కూడా ఫుల్ పెయింట్ అయితే అయిపోయింది. సో ఇది 2011 మోడల్ అండి. లైఫ్ వచ్చేసి 2026 ఏప్రిల్ దాకా లైఫ్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది. అండ్ ఈ వెహికల్కి సెంట్రల్ లాక్ ఆప్షన్ వీళ్ళు వేయించుకున్నారు, కంపెనీతో అయితే రాదు. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు చెప్పడం అయితే ఫస్ట్ 1 lakh అని చెప్పారండి. తర్వాత వాళ్ళు ఫైనల్గా 95,000కి ఫైనల్ ఇస్తారంట, అంత మించి తగ్గించి ఇవ్వను అని చెప్పారు. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, డైరెక్ట్ కస్టమర్ నెంబర్ అయినా మీకు ఇస్తాను. లేదా మీరు వచ్చినట్లయితే కార్ చూసుకున్నాక కస్టమర్ దగ్గరే ఉంటుంది వెహికల్, మన దగ్గర కూడా తీసుకురావట్లేదు. ఎందుకంటే ఇది మనం కొనలేదు కాబట్టి, మనం కొన్నవి మాత్రమే మన దగ్గర ఉంటాయి. ఈ కస్టమర్ అనేది కొంచెం నాకు తెలిసిన ఫ్రెండు, ఈయన కూడా కొంచెం నాది కూడా సేల్ చేసి పెట్టు అంటే నేను పెట్టడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ ఇస్తున్నాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.